స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు బుధవారం ఆపరేషన్ జరగనుంది. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించనున్నారు. భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు వైద్యులు. ఇటీవల జిమ్ లో గాయపడ్డారు జూనియర్ ఎన్టీఆర్. డ్రాగన్ సినిమా షూటింగ్ కోసం మేకవర్ అవుతూ ఉండగా ఎన్టీఆర్ గాయపడ్డట్టుగా తెలుస్తోంది. డాక్టర్ల సలహా మేరకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఎన్టీఆర్. అయితే ఈ అంశానికి సంబంధించి కొంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తొలుత భావించారు. కానీ భవిష్యత్తులో ఈ గాయం తిరగబెడితే అప్పుడు పరిస్థితి ఏంటన్నటువంటి కోణం కావచ్చు. ఈ గాయం మానకుండా అదేవిధంగా బాధ పెడుతుందనేటువంటి పరిస్థితులతో శస్త్రచికిత్స చెయ్యాలి, ఆపరేషన్ కన్ఫర్మ్గా చెయ్యాలి అనేటువంటి వైద్యుల సూచనలతో ఎన్టీఆర్ ఆపరేషన్ చేయించుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ టీం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సమాచారం అయితే ఇచ్చారు. తరువాత ఆపరేషన్ తర్వాత ఆయన తిరిగి కోలుకునేటువంటి అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటామని కూడా చెప్పారు. ప్రస్తుతానికి డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. పాన్ ఇండియా డైరెక్టర్ సలార్ అలాగే కేజీఎఫ్ ఈ చిత్రాలు తీసినటువంటి డైరెక్టర్తో డ్రాగన్ సినిమాను తీస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో రిలీజ్ అయినటువంటి చిన్న టీజర్కి సంబంధించి కూడా ఎన్టీఆర్ ఏ విధంగా మేకోవర్ అయ్యారో మనం చూసాం. అలాగే అదే మేకోవర్ని కంటిన్యూ చేయడానికి ఒకంత శ్రమిస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జిమ్లో ఎక్కువసేపు గడపడం కావచ్చు, లేకపోతే అలాగే గాయపడ్డట్లుగా కూడా తెలుస్తోంది ఎక్కువసేపు వర్కౌట్లు చేయడంలో. ఈ అంశానికి సంబంధించి అయితే ప్రధానంగా అభిమానులు ఆందోళన చెందవద్దంటూ ఎన్టీఆర్ టీం అయితే ఒకంత నోట్ అయితే విడుదల చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఎన్టీఆర్, అది బుధవారం. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తాం. ఎన్టీఆర్ కార్యాలయం నుంచి వెలువడ్డటువంటి ఒక నోట్ ఏంటి, అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల జరిగిన జిమ్ లో జరిగిన చిన్న ప్రమాదంలో భుజానికి కలిగిన గాయం వల్ల 6 వారాల విశ్రాంతి తీసుకోవాలనేది మనకు ఒక 15 రోజుల ముందు వచ్చిన అప్డేట్. దాని తర్వాత శస్త్రచికిత్స ఎప్పుడు చేస్తారు, ఎలా ఉండబోతుంది అనే వివరాలు ఇప్పటిదాకా గుట్టుగా ఉంచిన ఇవాళ వాటికి సంబంధించిన వివరాలు అయితే మనకు ప్రకటించడం జరిగింది. రేపు అంటే ఆగస్టు 12 బుధవారం ఉదయం అపోలో కిమ్స్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన శస్త్రచికిత్స అయితే జరగబోతోంది. అభిమానులు ఆందోళనగా ఉన్నారు. తమ హీరో ఎలా ఉన్నాడు, ఏం జరుగుతోంది, కుదుట పడ్డారా లేదా, ఇలాంటి చాలా ప్రశ్నలు వాళ్ళ మెదళ్ళలో తెలుస్తున్నాయి. వాళ్ళను మరింత టెన్షన్ పెట్టకూడదనే ఉద్దేశంతో టీం నుంచి అప్డేట్ అయితే వచ్చింది. అంటే మీరు ఇలాంటి కంగారు పడకండి, శస్త్రచికిత్స నిపుణులైన వైద్యుల ద్వారా రేపు క్షేమంగా జరిగిపోతుందనే సమాచారాన్ని అయితే ఇచ్చారు. అయిన తర్వాత మనకు ఇంకా స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశం ఉంది. గాయమైందని అనుకున్నాం కానీ ఆపరేషన్ జరిగేటంత తీవ్రమైనటువంటి గాయం అనుకోలేదని కూడా అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి ఆ పోస్టులు కావచ్చు, లేకపోతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, ఏంటి ఈ అంశానికి సంబంధించి? సాధారణంగా మనకు జూనియర్ ఎన్టీఆర్ మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది మనకు టెంపర్ నుంచే మనం చూస్తున్నాం. అంటే ఆది సినిమాతో కంపేర్ చేసుకుంటే టెంపర్కి వచ్చేటప్పటికి చాలా చక్కగా ఒక హీరో కావాల్సిన ఆ బాడీ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకుని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. కానీ చాలా ఇప్పుడు ఈ డ్రాగన్ ఏదైతే ఉందో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ కు మరింత సన్నబడాలి, ఇంకా అంటే 6 ప్యాక్ కావచ్చు, ఆ కండలకు సంబంధించిన ఫిట్నెస్ కావచ్చు, ఇంకా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఆ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ రిస్క్ తీసుకోవడం అయితే జరిగింది. ఆ రిస్క్ తీసుకోవడంలో భాగంగానే వర్కౌట్స్ చేయడము, డైట్ కఠినంగా పాటించడము, కొన్ని జాగ్రత్తలు అతిగా తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని అనుకోవాలి. మనం టీజర్ లో గమనిస్తే RRR లో R2 లో మనం ఏదైతే జూనియర్ ని చూసామో దానికంటే చాలా భిన్నంగా ఇంకా సన్నగా మారిపోయిన వైన మనకు డ్రాగన్ లో కనబడుతోంది. అంటే ఇప్పుడు 40 వయసులోకి వచ్చినప్పుడు ఎంత హీరో అయినా కూడా శరీర పరంగా కొన్ని రిస్కులు అయితే ఉంటాయి. అవి తీసుకునే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వాటి పరిణామాలు ఆపరేషన్ దాకా వెళ్తాయి. మనకి ఇప్పుడు ఈ ఉదంతమే మనకు ఉదాహరణగా కనపడుతోంది. కాబట్టి ఆ జూనియర్ ఎన్టీఆర్ స్టేటస్ ఎలా ఉండబోతుంది అనేది మనకు రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ రావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డ తర్వాత ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు అభిమానులు. కానీ అది డెఫినెట్గా ఆపరేషన్ చేయించుకుంటేనే మంచిదనేటువంటి వైద్యుల సూచనతో భుజానికి శస్త్రచికిత్స చేయనున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకునేంత వరకు కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటామని కూడా ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే వెలువడ్డటువంటి పరిస్థితి.